హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్. ఈరోజైతే నేను భీష్మాష్టమి గురించి మీకు నాకు తెలిసిన విషయాలు చెప్పబోతున్నాను. ఈరోజు భీష్మాష్టమి అండి. ధర్మం, త్యాగం, భక్తికి మహాపర్వం. ఈరోజు భీష్మ పితామహుని స్మరణతో జీవితం పవిత్రమయ్యే శుభతిథండి. ఈరోజు భీష్మాష్టమి ప్రాముఖ్యత ఏంటంటే, రథసప్తమి తర్వాత వచ్చే అష్టమి తిథియే భీష్మాష్టమి అండి. అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షిస్తూ శ్రీకృష్ణుని ధ్యానంతో పరమపదం చేరిన మహాత్ముడు భీష్ముడు ఆ రోజునే దేహత్యాగం చేశాడట. అందుకే ఈ తిథి ధర్మశాస్త్రాల్లో అత్యంత విశేషంగా పేర్కొనబడిందంట. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యం, త్యాగం, నిష్టలకు ప్రతిరూపంగా జీవించాడు. భగవాన్ శ్రీహరి కన్నులారా దర్శిస్తూ ముక్తి పొందిన అపూర్వ మహానుభావుడు భీష్ముడటండి. ఇక భీష్మ తర్పణం ఎవరు చేయాలి అనే మాటకొస్తే, సాధారణంగా పితృతర్పణం తండ్రి లేని వారే చేస్తారు అనే భావన ఉన్న భీష్మ తర్పణం మాత్రం తండ్రి జీవించి ఉన్నవారు కూడా తప్పక చేయాలి అని ధర్మశాస్త్ర ఆజ్ఞ. స్త్రీలు తప్ప మిగతా అందరూ ఈ రోజున భీష్మునికి తిలజల అర్ఘ్య ప్రదానం చేయడం కర్తవ్యంగా చెప్పబడిందటండి. ఇది పెద్ద కర్మకాండ కాదు. నిత్య కర్మలు పూర్తి చేసుకుని శుద్ధ మనస్సుతో 10 నిమిషాల్లో చేయగల సులభమైన ధర్మాచరణ. ఇక పూర్తిగా చేయలేని వారు కనీసం 3 సార్లు దోసిలితో నీటిని విడుస్తూ భీష్మ శ్లోకాలను చదివిన ఫలితం కలుగుతుందని చెప్పబడిందండి. భీష్ముని యొక్క అర్ఘ్య శ్లోకం ఏంటంటే, భీష్మ శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః అభిరద్భిర వాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియాం. ఇక భీష్ముని విశిష్టత ఏంటంటే, భగవాన్ శ్రీకృష్ణుడు నిత్యం స్మరించిన మహాభక్తుడు భీష్ముడు. నేను స్మరిస్తున్నది నా భక్తుడు భీష్ముడు అని కృష్ణుడు స్వయంగా అన్న మహానుభావుడు. త్యాగంలో, ధర్మంలో, భక్తిలో భీష్మునికి సాటి భీష్ముడే. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుని విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించినవాడు. విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించిన జ్ఞానసాగరం. ఇక భీష్మ పంచకం గురించి చెప్పబడిందండి. భీష్మాష్టమి నుండి భీష్మ ద్వాదశి వరకు కూడా ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అంటారండి. ఈ 5 రోజులు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు కేటాయించబడ్డాయి. ప్రత్యేకంగా భీష్మ ఏకాదశి ఉపవాసం, విష్ణు సహస్రనామ జపం, భగవద్గీత పఠనం చేసే వ్యక్తిత్వం సాత్వికంగా మారుతుందని శాస్త్రవచనం అండి. ఇక ఈరోజు సందేశం ఏంటంటే, భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే, ఆచార్యుడు, ధర్మజ్ఞుడు, మహాభక్తుడు. ఈరోజు ఆయనను స్మరించి తర్పణం ఇచ్చిన వారి పాపాలు దహించిపోతాయని పెద్దల విశ్వాసం అండి. భీష్మాష్టమి మనలోని ధర్మాన్ని మేల్కొల్పే మహాపర్వం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.